ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. సహజంగానే కన్యా వారికి మీకు లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది. ఇది కొంత ఆటంకాలని, కొద్దిగా వైరాగ్యాన్ని ఇస్తుంది. కాకపోతే మీరు సహజంగా మీకు 6వ స్థానంలో శని నుండి అక్కడ కుజుడు చేరినందుకు ఇది కొంచెం పరాక్రమ యోగాన్ని కలిగిస్తుంది. పరాక్రమ యోగం, విదేశీ వివాహ యోగము, సప్తమంలో రాహు ఉన్నది. కాకపోతే ఈ పరాక్రమ యోగము, విదేశీ వివాహ యోగానికి పర్టికులర్గా కుజుడు వచ్చి కనెక్ట్ అవుతున్నాడు. ఈ కుజుడు కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా ఈ వివాహ యోగ సంబంధించిన విషయంలో దాదాపుగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ కుజుడు రాహు సప్తమంలో కలుస్తున్నాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు కావచ్చు, ఫారెన్ ఫండ్స్ తీసుకునేటువంటి విషయంలో కావచ్చు, ఫారెన్లో ఉండేటువంటి వారు ఎవరైనా మీతో పార్ట్నర్షిప్గా అవుతాను అనుకునేటువంటి విషయంలో కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఇప్పుడు కొన్ని కంపెనీస్ నుంచి కొన్ని డీల్స్ కుదుర్చుకొని అక్కడ మనీ పే చేసి అక్కడి నుంచి ఏదైనా ప్రోడక్ట్ రప్పించుకుందామని, ఇట్లాంటి డీల్స్ ఏమున్నా కూడా కాస్త జాగ్రత్తగా మీరు ఎటువంటి వాటితో డీల్స్ కుదుర్చుకుంటున్నారు అనేటువంటి దాన్ని కంప్లీట్గా మీరు అవగాహన తెలుసుకొని మీరు అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే థర్డ్ లార్డ్ అంటే 3వ స్థానం అనేటువంటి డీల్స్ సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఆ డీల్ రిలేటెడ్ కారకుడు వెళ్ళి పాపగ్రహాలతో కలుస్తున్నాడు. కాబట్టి ఎవరితో మనం ఎటువంటి డీల్స్ కుదుర్చుకుంటున్నాము, అగ్రిమెంట్స్ ఏం చేస్తున్నాము, అందులో కండిషన్స్ ఏమున్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి ఫేవర్గా పెట్టుకున్నారా, మనకి ఏమైనా కొద్దిగా అయినా ఫేవర్ ఉందా లేదా, ఇవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బుద్ధికారకుడు అయినటువంటి బుధుడికి సంబంధించిన లగ్నం మీది, అక్కడ కేతు సంచారం జరుగుతుంది. కేతు అనేటువంటిది ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహం. ఒక్కోసారి మన బుద్ధే మనం ఒక్కోసారి అయ్యో నేను ఇలా ఆలోచించాను ఏంటి అనేటువంటి భావన కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ప్రత్యేకంగా మీరు నవగ్రహాల్లో కేతువు, శని, రాహువు, కుజుడు ఈ గ్రహాల దగ్గర కనుక మీరు దీపారాధన కనుక చేసినట్లయితే మీరు ఏదైతే అనుకుంటుంటారో, ప్రత్యేకంగా మీ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్లో ఉన్నటువంటి అగ్రెసివ్ ప్లానెట్స్కి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు వీలున్నంత మట్టుకు మీరు ఏంటంటే అప్పులు ఇవ్వడం తీసుకోకపోవడం కూడా మంచిది. ఎందుకంటే 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏంటంటే రుణాలని కూడా చెప్తుంది. రుణాలు లేనట్లయితే కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణము, ఎందుకంటే శని కుజులు కనుక 6లో ఉండడం అనుకోండి కొంత ఘర్షణ వాతావరణం కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉంటూ నిత్యము కాలభైరవ అష్టకం చదువుకోండి, లేదా దుర్గా అష్టోత్తరం చదువుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను,
నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుని ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు పలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, 3,000 లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి, ఏమిటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజులు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ, చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.